ఖాళీగా ఉన్నాయి అదే చెప్పాను నేను. పిండి దాంట్లో అయితే నువ్వు యాడ్ చేసుకుంటా ఏంటి? నేను చెప్పు, ఇదే నేను చేస్తే నువ్వు ఒప్పుకుంటావా? చెప్పు. రేషన్ మేనేజర్ ప్లీజ్ టాక్. నేను పొద్దున కూడా నీకేం చెప్పాను అక్కడ? ఇది నిన్నేది మా అది నిన్నటిదే. నేనేం చెప్తున్నాను? అన్ని డ్యూటీ నేనే చేయాలి. ఆయేషా ఫస్ట్ విని తర్వాత మాట్లాడు ఆయేషా. మరి అన్ని డ్యూటీ కాదు, ఫస్ట్ ఏం వినాలి చెప్పు. అరే అది నైట్ తీయలేదు, దాంట్లో పిండి ఉంది అదే చెప్తున్నా. పిండి అది నైట్ దే అని చెప్తున్నా, పొద్దున్న నేను చెప్పట్లేదు. అదే చేయాలి ఫస్ట్ అనే ముందు విను. నిన్న నైట్ అయితే వేయలేదు, మాట్లాడు వాళ్ళతో. నేను చెప్పాను వాళ్ళకి. చెప్పు నువ్వు కదా. ఆయేషా నైట్ వాష్రూమ్ లో ఉన్నప్పుడు నేను చెప్పానా లేదా? కెప్టెన్ నీకు కూడా చెప్పానా లేదా? ఏంటి నాకు చెప్పావా? ఏయ్ అన్నానా లేదా? ఆయేషా కెప్టెన్ ఆయేషా కళ్యాణ్ అని మాట్లాడానా లేదా? ఏమైంది? నాకు ఇది పిండి గిన్నె అది ఇప్పుడు నీకు ఖాళీ అవ్వాలా? అది వదిలే, అమ్మాయి తోముతుంది. అవును నేను మార్నింగ్ నుంచి ఉన్నదే చేస్తాను. అరే నాకు కడగడానికి ప్రాబ్లం లేదు, కానీ నీకు వచ్చి చెప్పానా లేదా? అది నా పాయింట్. ఆయేషా కూడా చెప్పాను. ఆయేషా ఏం చెప్పిందంటే నేను తిన్ను చెప్పేసి రీతుని కడిగేమని చెప్పింది. నేను నైట్ నీకేం చెప్పాను? పొద్దున కూడా నేను నీకేం చెప్పాను చెప్పు. నేనేం చెప్పాను అది చెప్పు అంతే. నైట్ మీరు ఉన్నప్పుడు నువ్వు పొద్దున్న గిన్నె పడింది, నిన్న రాత్రి లేదు, అందుకే నేను క్లీన్ చేయను. నైట్ నేను అన్ని క్లీన్ చేసేటప్పుడు ప్లీజ్ గిన్నె లేయండి, దాంట్లో సగం దీంట్లో సగం పెట్టుకుంటే అది కుక్కుల ప్రాబ్లం, రేషన్ మేనేజర్ ప్రాబ్లం అని చెప్పానా లేదా? నువ్వేమన్నావు? ఉన్నవి కడిగేసే అని చెప్పావా లేదా? కడిగేసాను అయిపోయింది అని అన్నానా? అయిపోయింది. నేను చెప్పిన ఒకసారి ఇక్కడ ఏమైందంటే అది రాత్రి వాడిన గిన్నె అని ఆయిషా అంటే. ఆయిషా పాయింట్ ఏంటి? అది రాత్రి వాడిన గిన్నె కదా, నేను ఎందుకు అడుగుతానని ఆయిషా పాయింట్. రీతు పాయింట్ ఏంటి? ఉదయం వేసారు కదా, అయినా సరే అదే కడగనని చెప్పట్లేదు. అదే ఉదయం వేసారు కదా. బర్ని గారు కడగండి, బరి గారు ఇది క్లీన్ చేయకుండా ఉండేది కూడా ఇక్కడ పాత్ర ముందేని అనుకోని చెప్పారు. ఒకసారి అందరూ ఇక్కడ రారా. గిన్నె నేనే పెట్టాను వాటర్ వేసి. ఇప్పుడు కడగను అని నేను చెప్పట్లేదు, అర్ధరాత్రి వేసారు అని అంటున్నా నేను. వాష్ చేసి అది నాకు అవసరం లేదురా. ఇప్పుడు నువ్వు తర్వాత చేస్తావు కదా, చేస్తాను. పెట్టనా? ఓకే అయిపోయింది అంతే. అయిపోయింది కాదు, నువ్వు మాట్లాడేసి అయిపోయింది అంతే అని అనుకో. మరి మాట్లాడేది అయిపోయింది, మాట్లాడుకునే ఉండాలా నీతో? అనకుండా ఉండు అలాంటప్పుడు. అయిపోయింది నీతో, నువ్వు అనకుండా ఉండు ఆయిషా అలాంటప్పుడు. కాదు నాకు డౌట్ అండి. నేను ఆల్రెడీ రీతుకు అడుగుతుంది. నాతోనే వస్తున్నావు కళ్యాణ్. నేనేం తప్పు చేశాను ఇప్పుడు? తప్పు చేస్తాను. నేనేం చెప్పాను అది నేనేం స్టార్ట్ చేశాను నీకు తెలుసా? అది ఫస్ట్ విను. అదంతా కాదు, అది ఫస్ట్ విను. ఇప్పుడు దీని మీద మాట్లాడాలి. టాపిక్ దీని మీద చెప్పాను. చూడు, ఇది ఇక్కడ కావాలి అని చెప్పా. ఇది కావాలా వాళ్ళకి, కుకింగ్ టీమ్ కి? ఇది కుకింగ్ టీమ్ కావాలా లేదా? ఈ వేస్ట్ నాకు కావాలి ఇప్పుడు కడగడానికి, క్లీన్ చేయని చెప్పా, క్లియర్ చేయని చెప్పా. ఆ తర్వాత చేస్తా అంటే అయిపోయింది కదా. కెప్టెన్ కడుగు, ఇది దీవా కడుగుంటే నేనేం చేయాలి చెప్పు? తర్వాత కడుగుతాను ఒక్క వార్త చెప్పితే అప్పుడే ఆగిపోయేది. అర్ధరాత్రి వచ్చి గిన్నెలు వేస్తే నేనేం చేయాలి? కావాల్సింది నువ్వు ఇది క్లియర్ చేసి ఇవ్వాలి. అది ఇస్తానంటే నాకు అయిపోయింది మాటలో. నువ్వే ఒక దాంట్లో ఇది పెట్టేసి కుక్కులు రేషన్ మేనేజర్ వెళ్ళిపోతే నేనేం కడగాలి అని చెప్పానా లేదా? ఈ టాపిక్ నువ్వే పెరుగుతున్నావు. నేనేం అడిగాను మాధురి గారు? నేనేం అడిగాను? ఇది క్లియర్ చేయి, నాకు ఇది కావాలన్నా. ఏం చెప్పింది? కెప్టెన్ కడుగు అక్కడ. ఎందుకు అలా చెప్పాలి? నేను తర్వాత చేస్తానంటే అయిపోయింది కదా, అంతే కదా పాయింట్. ఇప్పుడు నువ్వు చెప్తున్నది నేను క్లియర్ చేస్తానని చెప్పినది అప్పుడే చెప్తే అయిపోయి కదా. ఎందుకు నువ్వు కెప్టెన్ కడుగు అక్కడ అడుగుంటున్నావు? నాతో వద్దు కానీ నాకెందుకు వస్తున్నావు నువ్వు? అక్కడ ఆపలేకుండా అక్కడ ఆపుతున్నప్పుడే నువ్వు మళ్ళీ అరుస్తున్నావు. అక్కడ ఆపాను సౌండ్, అక్కడ సౌండ్ ఆగిన తర్వాత నువ్వు అరిసినే కాబట్టి నా రియాక్షన్ వస్తుంది కళ్యాణ్. అక్కడ ఆగిన తర్వాత నువ్వు మళ్ళీ వేస్ట్ చేసి అక్కడ అరిసినే కాబట్టి నాతో వస్తుంది కళ్యాణ్. మధ్యాహ్నం నుంచి అక్కడే ఉంది. మీకు అసలు తెలియకుండా వచ్చి మాట్లాడకండి. ఒక్క నిమిషం. అర్ధరాత్రి తీసిన పిండి అది. ఇది పిండి సుమన్ గారు, ఇది ఎప్పుడు ఇక్కడే ఉంది కదా పిండి? ఫ్రిడ్జ్ లో ఉందా? చెప్పండి ఆ మాట. ఒక నిమిషం. పిండి ఉన్న గిన్నె నేను ఎలా కడుగుతాను? సింక్ లో వేసారా? మరి ఇప్పుడే అబద్ధాలు కాదు. ఆ గిన్నె ఎక్కడ ఉంది? అక్కడ ఫ్రిడ్జ్ లో ఉందని నేను అన్నాను. అనవసరం. ఫ్రిడ్జ్ లో చెప్పారా? ఫ్రిడ్జ్ లో ఉందని నేను చెప్పానా? ఇష్టం వచ్చినట్టు ఏదైనా ఛాన్స్ దూరేద్దాం అన్నట్టు ఫస్ట్ తెలుసుకొని మాట్లాడండి. ఎవరు దూరేస్తున్నారు బాగా అర్థమవుతుంది చేసుకోండి. మధ్యాహ్నం నుంచి అక్కడే ఉంది అని అంటే మధ్యాహ్నం నుంచి అక్కడ లేదు అని చెప్తున్నా. నైట్ నేను కడిగేటప్పుడు కూడా ఇది పిండితో సుమన్ గారు గిన్నె అక్కడ, అది నైట్ అక్కడ ఉందండి. పిండి ఉందండి.
పిండి 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 ఉంది. అదే మరి. ఆ పిండిని వండించి అక్కడ గిన్నె నేనే పెట్టాను. అర్ధరాత్రి పెట్టారు, అదే చెప్తున్నా. నా గిన్నెలు అయిపోయిన తర్వాత పెట్టారు. అడగాలి కదా అక్కడ గిన్నె ఉంటే. అరే బాబు నేను కడగనని చెప్పట్లేదండి, నేను నైట్ వెళ్ళి ఈయనకి చెప్పాను. అన్ని కాదు, ఆమెకి గిన్నె పాపు ఉంచాలా కడిగేయాలంటే అడిగితే అయిపోయింది కదా, క్లియర్ కదా. అర్ధరాత్రి వేసారంటే మేమేందుకు పొద్దున్న నేను నీకు చెప్పానా లేదా, కడిగేటప్పుడు పొద్దున్న వాష్ చేసేటప్పుడు కూడా చెప్పానా లేదా? చెప్పు. అక్కడ నిన్న ఈవినింగ్ మధ్యాహ్నం నుంచి ఆ గిన్నె అక్కడ ఉంది కదా, ఈవినింగ్ కూడా దోశలు వేసాం, దాంట్లో పిండి ఉంది. రాత్రి కూడా కొంచెం పిండి ఉంటే తర్వాత ఏం చేద్దాం నేను పవన్ చెప్పి నేను వెళ్ళాను, వాడు చూస్తా అన్నాడు ఆ పిండిది. రాత్రి వాళ్ళు అర్ధరాత్రి సెట్ చేసి వాళ్ళు వెళ్ళారు. దానికంటే ముందు కళ్యాణ్ నువ్వు వాష్రూమ్ లో ఉన్నప్పుడు నేను వచ్చి అడిగితే నువ్వేం చెప్పావు? మరి ఇంకేం క్యాప్టెన్ చెప్పాడు వదిలేని, ఇంక వదిలేసి ఇంక దానికి ఏముంది, అయిపోయింది కదా. మరి దానికి వెళ్ళి ఎందుకు మధ్యలో వచ్చి అరుస్తున్నారు? ఇక్కడ ఏమైంది తెలుసా, కుకింగ్ టీము పర్ఫెక్ట్ గా గిన్నెలు ఖాళీ చేసి అక్కడ పెట్టట్లేదు. అక్కడి వరకు ఆ టైం డిన్నర్ అయిన తర్వాత ఎంత టైం వరకు అందరూ పడుకునేంత వరకు ఎన్ని గిన్నెలు ఉన్నాయో అన్ని గిన్నెలు రీతు వాష్ చేసి వెళ్ళిపోయి నాకు ఏం చెప్పిందంటే అక్కడ 3 గిన్నెలు ఖాళీ చేసి పెట్టలేదు, పిండి ఉంది, ఇంకా చపాతీలు ఉన్నాయి, కర్రీ ఉంది ఓ దాంట్లో అని చెప్పేసి రీతు నాకు ఐషా కూడా ఉంది వాష్రూమ్ లో చెప్పేసి నాకు వెళ్ళిపోయింది. ఓకే రేపు ఉదయం చేద్దులే, లేదా కుకింగ్ డే రేపు చేసే వాళ్ళు చేస్తారులే అని చెప్పి నేను రీతును ఓకే అని చెప్పేసా. ఈ రోజు మార్నింగ్ నేను ఏం చెప్పానంటే ఆయిషా వచ్చి నా దగ్గరికి వచ్చి, నేను నోటీస్ కూడా చేయలేదు, ఆయిషా చేసేస్తుంది అనుకున్నా. ఆయిషా నా దగ్గరికి వచ్చి ఏం చెప్పిందంటే అవి నైట్ గిన్నెలు కదా, నైట్ గిన్నెలు ఫర్ సపోజ్ నేను వదిలేస్తే రమ్య అలా చేయదు కదా, రమ్య నా వాటలో రమ్య కాదు లేదు ఫర్ సపోజ్ నీ తర్వాత రమ్య కదా, సరే తను ఏం చెప్పిందో డైరెక్ట్ చెప్పురా. ఓకే అంటే నీ తర్వాత రీతు కాదు కదా, నువ్వు వదిలేసినవి సామాన్లు రీతు అసలు కడిగే ఆప్షనే లేదు, అందుకని వీళ్ళకి అర్థమయ్యేలా చెప్తాను కూడా. నేను వచ్చి సింక్ లో అదొక్క గిన్నె మిగతా అన్ని కడిగానా లేదా? రీతు అలా కడుగుతుంది కాదు దివ్య ఏమందంటే నేను వదిలేస్తే రీతు అలా కడగదు కదా, నీ ఎందుకు అడుగుతాను రాత్రి గిన్నెలు అని చెప్పి అంది. సరే అయితే నేను రీతుకు చెప్తానులే అని చెప్పి రీతుకు చెప్పా. అది రీతు కడగడానికి వచ్చింది. ఎన్ని 3 ఉన్నాయా? 3 ఉంటే కడగడానికి వచ్చింది. అది గట్టిగా ఉంది, కడగడానికి టైం పడుతుంది అంటే సరే కాసేపు అడుగుదులే, లేదా ఆయేషాగా చెప్తాను, ఆయేషాకి అడుగుతుంది అంటే ఓకే, లేదా నువ్వు కడుగుదులే అని చెప్పి రీతుకు పంపించేసా. తర్వాత ఆయేషా దగ్గరికి వెళ్ళి అలా చెప్తే లేదు నేను కడగను తర్వాతే కడగమను అని చెప్తే ఆయేషా చెప్పింది. బట్ ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడున్న కాన్వర్జేషన్ లో తన ఆయేషా నాకేం చెప్తుందంటే అది నేను ఖాళీ చేయమన్నాను, ఆ వెస్ట్ ఆ సింక్ నాకు ఖాళీగా కావాలి, రీతుని కడగమనలేదు, సింక్ నాకు అది పక్కన పెడతావు ఎక్కడ పెడతావు అని చెప్పి ఆయేషా చెప్తుంది. తర్వాత ఏం జరిగిందో ఏం అరుచుకున్నారో నాకు అర్థం కావట్లేదు, ఇది జరిగింది. కళ్యాణ్ నీకు ఏమైనా అడిగితే నువ్వే కదా మాటలు చెప్తావు, బదులు చెప్తావు. నేను అతను చెప్తే కళ్యాణ్ కడుగుంటుంది, కెప్టెన్ కడుగుంటుంది, నేనేం చేయాలి? అయితే నేను అన్ని కళ్యాణ్ తిరగాల అన్ని వాళ్ళ పని నీకే చేయాలా? రీతుని తీయమని చెప్పు అని చెప్పాలా? ఏ నోట్ లేదా? చెప్తున్నా రేషన్ తనుజ కూడా ఉంది అక్కడ. తనుజ మీ కుక్కులకు చెప్తున్నా, రేషన్ మేనేజర్ చెప్తున్నా, ఇష్టం వచ్చినట్టు వదిలేసుకుంటే వెళ్ళిపోతే నేను అర్ధరాత్రి పెట్టిన మధ్యాహ్నం పెట్టిన నేను కడగను. నైట్ నేను అన్ని క్లియర్ చేశాను కదా, నైట్ వచ్చి నీకు కూడా చెప్పాను కదా, పొద్దున అది క్లియర్ చేస్తాను. మిగతా రేపు ఆపేస్తావా ప్లీజ్? అయిపోయింది టాపిక్ అయిపోయింది. నువ్వెవరు చెప్పడానికి? టాపిక్ నేనే చెప్తా. నీ టాపిక్ ఎవరెత్తారు? నేను వీళ్ళతో మాట్లాడుతున్నా. సరే ఓకే, ప్రతి దాంట్లో మధ్యలోకి వచ్చి నీదే అనుకోకు. ప్రతిదానికి నీతో ఎందుకు వస్తారప్పా? నీతో ఎవరు వస్తారు మరి? అమ్మా నీతుగా వస్తుండే అవద్దు నీతో వస్తుంటే. సరే మాటలు ఆపే ఫస్ట్. నువ్వు ఆపేరా, ఎక్కువ మాట్లాడే నువ్వు. ఓవర్ యాక్షన్ వద్దు, నువ్వు ఓవర్ యాక్షన్ ఓకే నైస్, వెరీ నైస్. అందరూ డిన్నర్ పెట్టే టైంలో డిన్నర్ తినేస్తే ఈ ప్రాబ్లం ఉండదు. ఆ తర్వాత లాస్ట్ తింటాం, లేట్ గా తింటాం అని చెప్తే అక్కడ ఉంచాల్సి వస్తుంది. తర్వాత వాళ్ళు అదేంటి ఫ్రిడ్జ్ లోకి వెళ్ళవు, కొన్ని ఉండిపోతాయి. అలా మీరు ఎప్పుడైనా డిన్నర్ పెట్టినప్పుడు తినేయండి, లేదంటే అన్ని ఫ్రిడ్జ్ లోకి వెళ్ళిపోతాయి. తర్వాత మీరు సొంతంగా తీసుకుని మీరు పెట్టుకోండి. ఇంకా లేదంటే డిన్నర్ ప్రాబ్లం లేదంటే ఎవరన్నా తర్వాత తింటా అంటే వాళ్ళ పెట్టుకోమని అది కూడా చెప్పాను పొద్దున నీకు చెప్పలేదా? కాదు అరటికాయ కూర మిగిలింది, చపాతీ మిగిలింది, మృతిలో పెట్టారు. అది 3 గురించి చెప్పేది, సెపరేట్ కప్ లో ఉంది. అవును, అరటికాయ హాట్ ప్యాక్ లో అది ఉంది, గిన్నెలో లేదు కదా. ఏంటిది అది ఏదైతే డిన్నర్ ఉందో? నాకు డౌట్, ఇప్పుడు నిన్న ఎవరైనా ఏమైనా అన్నారు? అదే నైట్ నేనే కదా తినంది, మిమ్మల్ని మేము కుకింగ్ టీమ్ కి నేను అదే అడుగుతున్నా. అది కాదే
మేము చెప్పేది ఏంటి, నువ్వు దాన్ని ఆ గిన్నె గురించి ఎందుకు వస్తుంది? మేమేమంటున్నాం అసలు మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాము అని అనట్లేదు. అదే, cooking ఎవరైతే లేట్ గా తింటున్నారో ఈ రోజు నుంచి టైం లేట్ గా అంటే నేనే తిన్నా చెప్తున్నావు. ఇప్పుడు అసలు నేను లేట్ గా తిన్నావని నాకు తెలుసు కదా. నువ్వు మేమేమంటున్నాం, కుకింగ్ టీమ్ కి ఏం మార్క్ పడకుండా వాళ్ళు కుకింగ్ చేశాక డిన్నర్ అయిపోయాక అన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారు. అందరు డిన్నర్ అయిపోయింది క్లోజ్ చేశాక మీరు స్పెసిఫిక్ గా ఎవరైనా లేట్ గా తిందాం అనుకుంటే మీరు ఓన్ గా తీసుకుని మీరు తిని మళ్ళీ మీరు లోపల పెట్టండి. ఎందుకంటే ఆ కామన్ గిన్నెలు ఏవైతే ఉన్నాయో, ఇలాంటి పెద్ద పెద్దవి లేదంటే ఇంకేమైనా బాండీలు ఉన్నాయో అవి లేట్ అయిపోతున్నాయి వెళ్ళడానికి. డిష్ వాషింగ్ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అది చెప్తున్నా, ఇక్కడ ఎవరిని ఎవరు బ్లేమ్ చేయట్లేదు. నిన్న ఆ గిన్నెకి పౌడర్ వేసేసి చపాతి పిండి కలిపేద్దాం అనేసి మేము ఫిక్స్ అయ్యాం. కానీ కొంతమంది ఏమన్నారు, మేము దోశనే తింటాము చపాతి పిండి వద్దన్నారు. ఆ లోపల మేము చపాతి చేసేసాం. తర్వాత పిండి లైక్ దోశ వేయాలని అనుకుంటే మేము ఇప్పుడే తిన్నాం, తర్వాత తింటాం. లైట్ ఆఫ్ చేశాక కూడా కిచెన్ లో ఉండమంటే అదే అర్థమైంది, చేయక్కర్లేదు. అదే నేను డిన్నర్ టైం అంటే ఆ టైంకి వస్తుంది. మళ్ళీ స్పెసిఫిక్ రిక్వెస్ట్ ఇంకో గంట తర్వాత 2 hours తర్వాత ఓకే మర్చిపోయాను నేను. దివ్య నాకు ఫుడ్ పెట్టరా, చూద్దాం. ఫుడ్ పెడతావా? ఓపెన్ అయింది బయటలో. చాలా ఇంకా కొంచెం తీసుకుంటావా? నేను కావాలంటే తీసుకుంటా. ఓకేనా? ఇంకా దీంట్లో కొంచెం తీసుకుంటా. దివ్య ఇది మాత్రం ఇక్కడ ఉంది, రైస్ ఇది అవ్వాలి. ఓకే, తర్వాత వేసుకుంటా. కొంచెం తింటారా, కొద్దిగా తింటారా? లాక్ అన్నారు, వెళ్ళొద్దు నువ్వు, ఇప్పుడు నువ్వు ఒక్కడే ఉండాలి. ఎక్కడ వెళ్తున్నావు సీన్ నుంచి అంటున్నారు. రమ్య ఎక్కడ ఉంది? బాత్రూమ్ ఉందా, స్నానం ఉందా? మేబీ అతని కోసమే ఓపెన్ చేశారేమో, అమ్మాయి కోసమే. కూర్చో, అదే ప్లేట్ ఇక్కడ ఉంది. అరే ఈ రోజు ఏంటి స్పెషల్ ఫుడ్ వస్తుంది కదా. పవన్ ఎక్కడున్నారండి? పవన్ కూడా రమ్మనరా? భరణి గారు, పవన్ థ్యాంక్ యూ.